Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. Hi, this is Badam Subhash, educational mentor, 24 years experience in IIT teaching. కొత్తగా మనకి ఆంధ్రాలో ఎంబైపీసీ అనే కోర్స్ వచ్చింది. ఇది ఎంతవరకు ఎంబైపీసీ చదవడం వల్ల ఎలా బెనిఫిట్స్ ఉంటాయి, దీని మీద నాకు తెలిసిన అనుభవం చెప్తున్నాను. యాక్చువల్గా ఎంబైపీసీ కోర్స్ తీసుకున్నప్పుడు మనం ఇంజనీరింగ్ రాయొచ్చు, మెడికల్ స్ట్రీమ్ రాయొచ్చు. ఇక్కడ పిల్లల్లో నేను అబ్జర్వ్ చేసింది టిల్ నౌ ఐ ట్రైన్డ్ అబౌవ్ ద 40,000 స్టూడెంట్స్ ఫ్రమ్ మై కెరీర్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ 2002 ఇన్ నలంద కాలేజ్ కాకినాడ. అక్కడి నుంచి నా అనుభవం, నా ఏదైతే పిల్లల మీద రీసెర్చ్ చేశానో ఆ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. పిల్లోడు మ్యాథ్స్ అని ఫిక్స్ అయితే హీ విల్ ప్రిపేర్ ఫర్ ద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అట్ ద టైమ్ దాంట్లోనే చాలా మన యొక్క సక్సెస్ రేషియో అన్నది లెస్ దాన్ 1% ఉంది. అంటే మ్యాథమెటిక్స్ మీదే వాళ్ళు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ నుంచి కార్పొరేట్ కాలేజెస్లో ప్రిపేర్ అయ్యే పిల్లలు ఆల్మోస్ట్గా 6 to 7 lakhs మెంబర్స్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద అప్ టు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ప్రిపేర్ అవుతున్నారు. ఐఐటీలో వచ్చే సీట్లు వచ్చేటప్పటికి మనకి 18,650 సీట్లు ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ నుంచి 3,000 నుంచి 4,000 దాకా వస్తాయి. అక్కడ అంటే సక్సెస్ రేషియో 5 lakhsకి 1% అంటే 5,000. మనకు వచ్చే సీట్లు 3,600 నుంచి 4,000 సీట్లు, అంటే లెస్ దాన్ 0.8%. ఇట్లా ప్రిపేర్ అవుతూ మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మన సక్సెస్ రేషియో లెస్ దాన్ 1% అయింది. అదే పిల్లోడిని మీరు మళ్ళీ బైపీసీలో వేస్తే, బైపీసీలో ప్రిపేర్ అవుతే, బైపీసీ అనేటప్పటికి బాటనీ, జువాలజీ, ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అక్కడ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. పిల్లోడి మీద చాలా ప్రెషర్ అవుతుంది. వాడికి ప్రిపేర్ అయ్యి గోల్ అన్నది మనం 2 టార్గెట్ల మీద, అటు మ్యాథమెటిక్స్ ఐఐటీకి, ఎంసెట్కి, ఐఐటీకి ప్రిపేర్ అయ్యి అట్ ద సేమ్ టైం మెడికల్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఎందుకు టఫ్ అని చెప్తా అంటే ఇక్కడ పిల్లోడికి ఇక్కడ మ్యాథ్స్లో ప్రిపేర్ అయితే ఇట్లాగా వచ్చి పర్సంటేజే సక్సెస్ రేషియో వచ్చేటప్పటికి లెస్ దాన్ 1% ఉంది ఐఐటీస్లో. అట్లాగే మీరు కనుక ఎంసెట్ తీసుకుంటే 80% మార్క్స్ వచ్చేది. 160 మార్క్స్కి 80%, హాఫ్ అంటే 50% మార్క్స్, 80 మార్క్స్ వచ్చే పిల్లలు మీరు తీసుకుంటే 20,000 కన్నా తక్కువ మంది ఉన్నారు. మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు 2 lakhs నుంచి 3 lakhs కానీ చూసుకుంటే అందులో 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు 14,000 కన్నా లెస్ దాన్ ఉన్నారు. అంటే 50% మార్క్స్ కూడా ఎంసెట్లో స్కోర్ చేయలేకపోతున్నారు. 100కి 50 మార్కులు కూడా రావట్లేదు. ఆ పిల్లోడు మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి, అట్లాగే ఐఐటీకి ప్రిపేర్ అయ్యి, అట్లాగే బైపీసీ, నీట్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. అయితే ఇప్పుడు పిల్లల మన సక్సెస్ రేషియో నేను ఐఐటీలో ఫోకస్ చేసి చెప్తుంటే లెస్ దాన్ 0.8% ఉంది. ఆ పిల్లోడు వచ్చి మళ్ళీ సేమ్గా మళ్ళీ బైపీసీలో ప్రిపేర్ అవుతే ఇట్ ఈస్ వెరీ టఫ్. అయితే కొంత సిలబస్ రెడ్యూస్ చేశారు. రెడ్యూస్ చేసినా కూడా ఫోకస్ చేయాలంటే మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా, అంటే మనం ఇక్కడ చదివితే ఈ సిలబస్ అనేది ఓకే, అట్ ద సేమ్ టైం అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ అన్నది మెయిన్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ కనుక మంచిగా యూనివర్సిటీస్లో మినిమం మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఉంటేనే వాళ్ళని దే కెన్ అలౌ టు ద అదర్ యూనివర్సిటీస్. అవుట్ ఆఫ్ ద కంట్రీ, అవుట్ ఆఫ్ ద ఇండియా అయితే మీకు ఇది యాక్సెప్టెడ్. కానీ మనం చదువుకున్న పిల్లడు ఇప్పుడు బిలో యావరేజ్ ఉంది మన పొజిషన్, అంటే మన ఆర్థిక స్థితి, వాడు కంపల్సరీ ఫారెన్ వెళ్ళడు. అలాంటప్పుడు మనం ఈ ఎంబైపీసీ తీసుకోవడం అన్నది కంప్లీట్లీ వేస్ట్, నా ఒపీనియన్ అది. ఇప్పుడు ఫారెన్ కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు తీసుకున్న మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా ఉన్నప్పుడైతేనే వాళ్ళు మన యొక్క రెజ్యూమ్ స్క్రీన్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ రెండిట్ల మీద ఆప్ చేసుకోవడం అన్నది పిల్లోడికి 2 కోర్సుల మీద, ఇటు ఎంపీసీ మీద, ఇటు బైపీసీ మీద. ఎస్పెషల్లీ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి పిల్లల్లో చాలా నీట్ ర్యాంక్ అన్నది డిసైడ్ చేసి ఇది ఓన్లీ ఫిజిక్స్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడేమో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ అట్ ద సేమ్ టైం బాటనీ, జువాలజీ ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇట్ ఈస్ అనదర్ బర్డెన్
పిల్లోడి మీద చాలా ప్రెషర్ అయిపోద్ది. కాబట్టి పిల్లోడి యొక్క క్యాపబిలిటీని బట్టి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఇట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను ఇది చెప్తున్నాను. కాబట్టి ఎంబైపీసీ అన్నది పిల్లల్లో అంటే ఒకటేసారి 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం అన్నది ఇట్ ఈస్ వెరీ టఫ్. ఎయిదర్ హీ కెన్ ఆప్ట్ ఫర్ ద ఇంజనీరింగ్ ఆర్ మెడికల్. 2 రాసి అంత నాకైతే తెలిసి ఇప్పుడు దాకా వాళ్ళకి ప్లస్లు మైనస్లే ఎక్కడ పెట్టాలో తెలియని పిల్లలు ఉన్నారు 80%. వాళ్ళకి మళ్ళీ 2 ప్రిపేర్ అవ్వమంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.